బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గణేష్ శోభాయాత్రకు గ్రేటర్ సిద్ధమైంది. గణేష్ ఉత్సవాల్లో ఆఖరి ఘట్టం మహా నిమజ్జనం డే జరగనుంది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు దాదాపు 303 కిలోమీటర్లు సాగే శోభాయాత్రకు ప్రభుత్వం పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. అన్ని శాఖల సమన్వయంతో 30 కోట్ల వ్యయంతో సకల వసతులు కల్పించారు. వినాయక నిమజ్జనానికి ఆర్టీఏ 2000 వాహనాలను ఏర్పాటు చేయగా జీహెచ్ఎంసీ 256 క్రేన్లను సిద్ధం చేసింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణకు 3000 మంది సిబ్బందిని 3 షిఫ్ట్లలో ఏర్పాటు చేశారు. ఇక జలమండలి 33.50 లక్షల తాగునీటి ప్యాకెట్లు అందుబాటులో ఉంచగా ఇక ఆరోగ్య శాఖ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. ఉదయం 7 గంటలకు మొదలై మధ్యాహ్నం 1:30 ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తి కానుంది. ఈ క్రమంలో 40,000 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి క్షణక్షణం నిఘా పెట్టారు. అలాగే లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల కోసం 535 బస్సులు, అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక నవరాత్రులతో పాటు విశిష్ట పూజలందుకున్న గణనాథులను రంగవడికి చేర్చేందుకు భక్తులు సిద్ధమయ్యారు. ఇక ఈ మేరకు జంట నగరాల్లోని అన్ని మార్గాల్లో దాదాపు 303 కిలోమీటర్ల మేర శోభయాత్ర జరగనుందని, గణనాథుల నిమజ్జన యాత్రకు వేలాదిగా భక్తులు తరలివచ్చి శోభయాత్రను వీక్షించనున్న నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు చేశారు. ఇక ఖైరతాబాద్ భారీ గణనాథులు ఉదయం 7 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 లోపే నిమజ్జనం పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక వినాయక ప్రతిమల నిమజ్జనానికి 256 క్రేన్లను సిద్ధం చేశారు. 3000 మంది శానిటేషన్ సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణను పగడ్బందీగా జీహెచ్ఎంసీ చేపట్టనుంది. ఇక కమిషనర్ నుంచి శానిటేషన్ వర్కర్ దాకా మహా నిమజ్జనంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగనుంది. శోభాయాత్రను సజావుగా సాగేలా ఆయా శాఖలు కలిపి మొత్తం 30 కోట్లను ఖర్చు చేశారు. ఇక శోభయాత్ర నిర్వహించే మార్గాల్లో 48,179 లైట్లను ఏర్పాటు చేశారు. 303 కిలోమీటర్ల మేర రహదారులకు మరమ్మతులు చేయించారు. హుస్సేన్ సాగర్, సరూర్ నగర్ తో పాటు 33 చెరువుల వద్ద 250 మంది స్విమ్మర్లు, 400 మంది టీఆర్ఎఫ్ బృందాలు, ఇక పీఓపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 74 బేబీ పాండ్స్ ను ఏర్పాటు చేసి నిమజ్జనం చేస్తున్నారు. ఇక కొలనుల వద్ద 27 బోట్లను సిద్ధంగా ఉంచారు. భక్తులకు మొబైల్ టాయిలెట్లు, స్టాటిక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. కాగా గురువారం సాయంత్రం వరకు 90,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయన్న అంచనా ఉందని అధికారులు తెలిపారు.